ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, అసలు యేసులోనికి, యేసుక్రీస్తులోనికి, ఆయన శరీరములోనికి, యేసునామమందు, యేసునామములోనికి అంటే ఏమిటి? యేసులోనికి, యేసునామములోనికి, యేసుక్రీస్తులోనికి, యేసుక్రీస్తు యొక్క శరీరములోనికి అని ఉందా? ఇవన్నీ కూడా ఒకటి, అంటే ప్రాసెస్. కానీ యేసునామమున అని ఉంది చూసారా, దాని అర్థం ఏంటంటే ఉచ్చరించుట. కూర్చోండి దయచేసి. మీరందరూ ఆలోచించవలసినటువంటి పాఠం ఇది. ప్రస్తుత కాలంలో కొంచెం కాంట్రవర్సల్గా అందరి నోట వినబడుతున్నటువంటి పాఠం ఇది. మరి ముఖ్యంగా మరి సహోదరుడు స్టాలిన్ కూడా దీన్ని ఆలోచించాలి. దీని గురించి నువ్వు వినే ఉంటావు ఆల్రెడీ. దీని గురించి డిస్కషన్, నువ్వు విన్నటువంటి డిస్కషన్ ఇది. ఏంటి అని అంటే, క్రైస్తవ్యం ఎక్కడ ఆరంభమవుతుంది, ఎలా ఆరంభమవుతుంది, క్రైస్తవ్యం దేనితో ఆరంభమైంది అనేది మీరు ఒకసారి చెప్పగలరా? ఎప్పుడు ఆరంభమైంది, దేనితో ఆరంభమైంది క్రైస్తవ్యం? వింటున్నారా? సమాధానం ఇస్తున్నారా? కొంచెం ఆలోచన చేసి సమాధానం చెప్పండి. జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. క్రైస్తవ్యం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దేనితో స్టార్ట్ అవుతుంది? క్లియర్గా అడుగుతున్న ప్రశ్న. దేనితో ఆరంభమవుతుంది, దేనితో ఆరంభమైంది చెప్పండి. బాప్తిస్మంతో ఆరంభమవుతుంది, అంతేనా? అదే కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు, క్రైస్తవం ఆరంభమైందా? యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుతాలు చేశారు, క్రైస్తవ్యం ఆరంభమైందా? యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువకెక్కి మరణం పొందాడు, క్రైస్తవం ఆరంభమైందా? యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది, అయినా ఆరంభమైందా? ఇవన్నీ ఆరంభించటానికి జరిగిన కార్యక్రమాలే. కానీ ఆరంభం ఎక్కడైంది అని అంటే, వాళ్ళందరి విషయాలను ఒప్పుకొని, ఈ విషయాలన్నింటినీ ఒప్పుకొని మారు మనసు పొంది ఏనాడైతే వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారో ఆనాడు ఆరంభించబడింది క్రైస్తవ్యం. ఎట్ ఏ టైం 3000 మందితో క్రైస్తవ్యం ఆరంభించబడింది పెంతుకొస్తను పండగ దినాన మొదటి శతాబ్దంలో కదా. సో క్రైస్తవ్యం ఆరంభం దేని ద్వారా అయింది అని అన్నప్పుడు ఏం చెప్పాలి మనం? బాప్తిస్మం ద్వారా ఆరంభించబడింది, అవునా కదా. సో ఈ బాప్తిస్మం మీద ఉన్నటువంటి కాంట్రవర్సీస్ రీసెంట్గా కూడా నేను కొన్ని డిస్కషన్లు విన్నాను వాట్సాప్లలో అక్కడిక్కడ. ఏమని అని అంటే, ఈరోజు కూడా ఎవరో ఉదయం అడిగినట్టు ఫోన్లో అడిగారు. ఈరోజు ఉదయం కూడా ఫోన్లో ఏమడుగుతున్నారు అని అంటే, బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలి? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో తీసుకోవాలనా, యేసు నామంలో బాప్తిస్మం తీసుకోవాలనా? ఏది రైటు, ఏది కరెక్టు, ఏది తీసుకుంటే రైటు, ఏ నామంలో తీసుకుంటే రైటు అని చెప్పేసి తర్జన పడుతున్నారు. ఈనాటి కాలం నుంచి కాదు, ఎప్పటి నుంచో. కానీ ఈ మధ్యలో ఇంకాస్త వినపడటం అంత మాత్రమే కాకుండా నేను కూడా దీన్ని కాస్త సీరియస్ తీసుకొని పరిశోధన చేయటం, ఆలోచించడం జరిగింది. దీని గురించి అంత గట్టిగా మాట్లాడుకోవటానికి ఏముంది అని అంటే, చాలా ఉంది, దీనితోనే ముడిపడి ఉంది. ఒకవేళ బాప్తిస్మం అనేటటువంటిది లోకంలో చాలామంది బాప్తిస్మమే అవసరం లేదు, బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు, మారు మనసు పొందితే చాలు, అదంతా ఇంపార్టెంట్ కాదు, అది ఇది అని చెప్పేసి తోసేస్తున్నారు. నన్ను అడిగితే అలా తోసిపుచ్చేలా చేస్తుంది సాతానే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఆజ్ఞాపించాడు అని అంటే ఖచ్చితంగా ఆ ఆజ్ఞను అనుసరించాలి. బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ బాప్తిస్మం వాక్యానుసారంగా తీసుకోవాలి. వాక్యానుసారంగా బాప్తిస్మం తీసుకోకపోతే నీ బాప్తిస్మం కాదు. ఇంతకు వాక్యానుసారంగా ఏది రైటు? ఇది వాక్యంలో ఉంది, అది వాక్యంలోనే ఉంది. యేసునామంలో బాప్తిస్మం తీసుకోండి, యేసునామంలో బాప్తిస్మం ఇవ్వండి అనేది వాక్యంలో ఉంది. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మం ఇవ్వండి, తీసుకోండి అనేది కూడా ఎక్కడుంది? బైబిల్లోనే ఉంది. మరి ఏది రైట్ అని అంటే, చాలా మంది ఏమైనా మాట్లాడుతున్నారు అని అంటే, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనే బాప్తిస్మం ఇవ్వాలి, అదే రైటు, అదే కరెక్టు. ఎందుకు అని అంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే ఇచ్చినటువంటి ఆజ్ఞ శిష్యులందరికీ ఇచ్చాడు. చెప్పాడా లేదా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు, చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? కాబట్టి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి బాప్తిస్మం
తీసుకోవాలి అని చెప్పేసి అని అక్కడ యేసుక్రీస్తు ప్రభువువారు శిష్యులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇదే రైటు, ఇదే చేయాలి అని నమ్మి బతుకుతున్నటువంటి వాళ్ళు చాలా మంది. ఇకపోతే చాలా మంది యేసు నామములోనే బాప్తిసం ఇవ్వాలి అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చూపిస్తున్నారు అని అంటే, అపోస్తల కార్యంలో క్రైస్తవ్యం ఆరంభమైందే 2వ అధ్యాయంలో 38వ వచనంలో ఏ నామంలో బాప్తిసం తీసుకోమని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. ఏ నామంలో బాప్తిసం తీసుకోమని చెప్పి అక్కడ 3000 మందిని బాప్తిసం ఇచ్చారు. ఏ నామంలో ఇచ్చారు అని అంటే యేసునామంలో ఇచ్చారు, యేసునామంలో తీసుకున్నారు అనేటటువంటి విషయం అక్కడ కనపడతా ఉంటుంది. ఎక్కడా కూడా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం ఇవ్వండి అని కానీ, తీసుకోండి అని కానీ, ఇచ్చినట్టుగా కానీ అపోస్తల కార్యంలో కనబడదు. ఏ శిష్యుడు కూడా 12 మంది శిష్యులు ఏ శిష్యుడు కూడా యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను ఉటంకించలేదు, మెన్షన్ చేయలేదు అనేది కూడా వాస్తవమే. అంటే ఇప్పుడు అపోస్తలు తప్పు చేశారా? అపోస్తలు తప్పు చేశారా? అంటే యేసుక్రీస్తు మాటను అంగీకరించలేదు కదా వాళ్ళు, పాటించలేదు కదా వాళ్ళు, అనుసరించలేదు కదా వాళ్ళు, అంటే వాళ్ళందరూ తప్పు చేశారా? యేసుక్రీస్తు ప్రభువువారు ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు అనుసరించలేదా? అనుసరించకపోతే ఎలా సమ్మతి చేయబడింది? ఎలా అంగీకరింపబడింది? ఎలా బైబిల్లో రాయబడింది? ఎలా వాళ్ళ బోధల్ని మీరు వినండి, వాళ్ళ బోధల్ని అనుసరించండి, అపోస్తల బోధలు మీరు ఉండండి అని చెప్పేసి చెప్పబడింది కదా. ఇప్పుడు ఎంత పెద్ద కాంట్రవర్సీ అని అంటే అండి, యేసుక్రీస్తు ప్రభుల వారైతే మనకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో ఉనికి బాప్తిసం తీసుకోండి అని చెప్పాడో, ఆయనే తన ఆత్మను పంపించి ఆ ఆత్మ ద్వారా చెప్పించినటువంటి మాట ఏంటంటే, మీరు అపోస్తలుల బోధ యందు ఉండండి అని అంటాడు. అంత మాత్రమే కాకుండా 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఒకటి చదవండి ఒక్కసారి. సహోదరులారా, మా వలన అంటే ఎవరి వలన? మా వలన అంటే ఎవరి వలన? అపోస్తుల వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు, అంటే అపోస్తలు మా వలన పొందిన బోధ అంటే ఇప్పుడు అపోస్తలు ఏం ఇచ్చారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్నారా? యేసునామంలో అన్నారా? అపోస్తలు ఏమన్నారు? యేసునామంలో అన్నారు. అంటే ఇప్పుడు ఎవరిని అనుసరించాలి మనం? ఎవరి బోధ ఏంది ఉండాలి మనం? అపోస్తల బోధ ఏందే ఉండాలి మనం, అవునా కదా? కాబట్టి మాదే రైటు, యేసునామంలో ఇవ్వటం అని మేము ఏదైతే చెప్తున్నామో మాదే రైటు, మీది రైట్ కాదని వాళ్ళు ఏమంటున్నారు? సాక్షాత్ యేసు ప్రభు చెప్పాడబ్బా అని వాళ్ళు ఇక్కడ ఇలా ఆలోచిస్తున్నారు, ఇలా వాదించుకుంటున్నారు, ఇలా డిస్కస్ చేసుకుంటున్నారు. నీది రైట్ అంటే నాది రైట్, నాది రైట్ అంటే నీది రైట్, నీది కాదు, నీది తప్పు అంటే నీది తప్పు, నాది తప్పు అంటే నీది తప్పు అని ఒకళ్ళొకరు వాదించుకుంటున్నారే తప్ప ఒక్కసారి ఆగి ఆలోచించి అసలు యేసు నామములో అంటే ఏంటి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అంటే ఏంటి, అసలు యేసు నామములో ఇవ్వటం అంటే ఏంటి, జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నం చేస్తే ప్రాబ్లం షార్ట్ అవుట్ అయ్యేదేమో అని అనిపించింది నాకు. ఇప్పుడు వినండి, నీళ్ళల్లో బాప్తిస్మం తీసుకోవటం అంటే మీకు అర్థమవుతుందా? అర్థం అవ్వదా? అవుతుంది కదా. నీళ్ళల్లో దిగుతాం, నీళ్ళల్లో ఎట్లా బాప్తిస్మం తీసుకోవాలో తెలుసు మనకు. యేసులో బాప్తిస్మం తీసుకోవటం అంటే, యేసు నామంలో బాప్తిస్మం తీసుకోవటం అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఏంది దాని అర్థం? అసలు ఏం చెప్తున్నారు అని ఏనాడైనా ఆలోచించారా? ఇంకా వింత విచిత్రం ఏంటంటే వీళ్ళు కొట్టుకుంటున్నది ఎక్కడ తెలుసా? ఇదొక వింత అనమాట. కొట్టుకుంటున్నది ఎక్కడ అనంటే అసలు మ్యాటర్లోనికి వెళ్ళట్లే. యేసు నామములో అంటే ఏంటి అనే సందర్భంలోనికి, ఆ ప్రాసెస్లోనికి, ఆ విధానంలోనికి, ఆ విశ్వాసంలోనికి అక్కడికి వెళ్ళట్లే. ఎక్కడ కొట్టుకుంటున్నారని అంటే నిలబెట్టి బాప్తిస్మం ఇచ్చే సందర్భంలో యేసు నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నా అని ఉచ్చరించాలి అని వాడి గొడవ. ఎవరి గొడవ? యేసు నామములో రైట్ అనే వాడి గొడవ. ఇంకొకరి గొడవ ఏంటి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అని ఉచ్చరించాలి. ఉచ్చరించకపోవటమే ఆయనకు నచ్చట్లేదు, ఆయనకు గొడవ. ఇది ఎంత విడ్డూరం అనిపిస్తుంది నాకు అని అంటే యేసు నామములో అని చెప్పి గుంజుళ్ళు దిప్పించినాను అనుకో, కూర్చోబెట్టి 3 సార్లు లేపాను అనుకో, ఓకేనా? అసలు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు? ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఇంతకు బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలి అని, ఎలా తీసుకోవాలి అని బైబిల్లో చెప్పబడిందో ఆ వచనాలన్నీ రాసుకోండి, నేను చెబుతూ ఉంటాను, చదివిస్తూ ఉంటాను. ఇప్పుడు మొదటిది మనకందరికీ తెలిసింది మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలు. ఇది యేసుక్రీస్తు ప్రభువువారు చెప్పింది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. ఒక్కసారి అక్కడ చదవండి. నామములోనికి అని ఉందా, నామమున అని ఉందా?
గుర్తుపెట్టుకోండి, పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున అని లేదు, నామమున అని లేదు. అవునా? ఏమనుంది అక్కడ? లోనికి, నామము లోనికి అని ఉంది. గుర్తుపెట్టుకోండి, దీన్ని అలా మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ అపోస్తుల కార్యం 2:38. అపోస్తుల కార్యములు 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, ఇక్కడేమన్నాడు? యేసుక్రీస్తు నామమున అన్నాడు, నామములో అని లేదు, నామమున అని అన్నాడు. ఓకే. నెక్స్ట్ 8:16, అదే అపోస్తుల కార్యం 8:16. అంతకుముందు ఎవరి మీదను ఆయన దిగి ఉండలేనంటే పరిశుద్ధాత్ముడు దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి అని చెప్పబడింది. ఇక్కడ నామములో కాదు, నామమున అని చెప్పబడింది. నెక్స్ట్ 10:48, అదే అపోస్తుల కార్యం 10:48. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని అంటే నామమందు పొందవలెనని పేతురు గారు ఆజ్ఞాపించారు. ఎవరికి? కొర్నేలి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, కొర్నేలి కుటుంబానికి. నెక్స్ట్ 19వ అధ్యాయము 5వ వచనం అనుకుంటాను. వారు ఆ మాటలు విని యేసు నామమున తక్కువ మరలా 38లో ఏముంది? యేసుక్రీస్తు నామమున అని ఉందా? యేసు నామమున అని ఉందా? 2:38 యేసు నామమున. ఇప్పుడు 19:5లో ఏముంది? నామమున ఉంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. 22వ అధ్యాయం 16వ అపోస్తుల కార్యంలో, గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది, అంటే నామమును బట్టి. ఓకే. యేసు నామమును బట్టి ప్రార్థన, ఆయన నామమును బట్టి పౌలు గారు బాప్తిస్మం పొందుకున్నట్టుగా ఆయన సాక్ష్యాన్ని ఆయన చెప్తున్నాడులే, వేరే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు ఆ సందర్భంలో. అర్థమవుతుందా? ఇంకొక మాట, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12:13. 1 కొరింథీ పత్రిక 12:13. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, మనమందరము ఒక్క అంటే ఎవరి శరీరం అది? శరీరములోనికి. శరీరము నీళ్ళల్లో వెళ్ళటం మనకు తెలుసు, శరీరంలో వెళ్ళటం తెలుసా మనకు? నీళ్ళలో దిగటం తెలుసు, ఇండ్లల్లో వెళ్ళటం తెలుసు, బస్సులో వెళ్ళటం తెలుసు. శరీరంలో ఎలా వెళ్ళాలి? శరీరంలో ఆలోచన చేద్దాం. అవునా కదా? ఇంకొక మాట, గలతీ పత్రిక 3:27. క్రీస్తులోనికి ఏమన్నాడు ఇక్కడ? క్రీస్తులోనికి అంటే ఇప్పుడు మనం టోటల్గా ఎన్ని చూసామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ని చూసామంటే కౌంట్ చేశారా? యేసు నామమందు, యేసు నామమును బట్టి, క్రీస్తులోనికి, తర్వాత శరీరము లోనికి. ఓకే. ఎన్ని చూసాము? 5 చూసాము. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6:3 క్రీస్తు యేసులోనికి అన్నాడు. బాగా వినండి, ఇక్కడేమన్నాడు? క్రీస్తు యేసులోనికి అన్నాడు. అర్థమవుతుందా? ఏమండి, ఆలోచిస్తున్నారా? క్రీస్తు యేసులోనికి, క్రీస్తులోనికి, యేసునామమందు, యేసునామమున, యేసునామమును బట్టి. ఇక్కడ యేసుక్రీస్తు లోనికి అని అన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, ఇవన్నీ ఒకటే అర్థాన్ని ఇస్తుందా, వేరు అర్థాన్ని ఇస్తాయా? ఏమన్నా గారు, ఇవన్నీ ఒకటే అర్థాన్ని ఇస్తున్నాయా లేకపోతే వేరు అర్థాన్ని ఇస్తున్నాయా? ఆలోచన చేయండి. ఓకే. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, అసలు యేసుక్రీస్తు లోనికి, ఆయన శరీరము లోనికి, యేసునామమందు, యేసునామము లోనికి అంటే ఏమిటి? ఏది దాని అర్థం? అంటే ఎలా అనేది మనం ఆలోచన చేయాలి. ఆలోచించి మన బుద్ధి పుట్టింది, మన బుద్ధికి తోచింది మనం చెప్పకూడదు. అంటే ఏంటో దీనికి ఆన్సర్ మరలా ఎక్కడి నుంచి వెతకాలి? బైబిల్లో నుంచే వెతకాలి, బైబిలే చెప్పాలి కదా. చూద్దాం. ఇప్పుడు చదివిన వచనం పూర్తిగా చదవండి. రోమా 6:3 క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి
ఆహా, ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? ఇది కూడా తెలీదా అని చెప్తున్నట్లేదు, అవునా కదా? క్రీస్తు యేసులోనికి అంటే ఆయన మరణము లోనికి బాప్తిస్మం పొందితిమని ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగైతే ఏ విధంగా అయితే లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము ద్వారా బాప్తిస్మం అనే మాటకు అర్థం ఏంటి? పాతి పెట్టుట, అవునా? మనం పాతి పెట్టబడటం ద్వారా యేసు మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా అంటే ఎవరితో కూడా? యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా పాతి పెట్టబడితిమి. సో మనం పాతి పెట్టబడుతున్నామా లేదా? ఆయనతో కూడా పాతి పెట్టబడుతున్నాం. యేసుక్రీస్తుని ఎలా పాతి పెట్టారు? సమాధిలో యోగా చేస్తున్నట్టు కూర్చోబెట్టారా యేసుప్రభుని? సమాధిలో యేసుప్రభుని ఎలా పాతి పెట్టారు? ఇలా పడుకోబెట్టారు. అలా పడుకోబెడితేనే అది క్రీస్తులోనికి బాప్తిస్మం అవుతుంది. కానీ కొంతమంది గుంజుళ్ళు దిప్పిస్తారు, నీళ్ళలో కూర్చోబెట్టి లేపుతారు. అది యేసు నామంలో బాప్తిస్మం అవుతుందా? యేసు మరణంలో ఎంటర్ అయినట్టు అవుతుందా? యేసు మరణానికి సాదృశ్యం అవుతుందా అంటే అదేం కాదు, అది బాప్తిస్మం కాదు. సో ఖచ్చితంగా ఆయన మరణంలో పాల్గొనటం అంటే ఆయనను ఎలాగైతే పాతి పెట్టారో మనల్ని కూడా నీళ్ళలో. నెక్స్ట్ మరియు సాదృశ్యం అంట. సాదృశ్యం అనగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి. ఏం గుర్తుకు రావాలి? ఆయన శరీరానికి సాదృశ్యముగా రొట్టె తీసుకుంటున్నాం, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం తాగుతున్నాం. ఏమనుకుని తాగుతున్నాం? ఆయన శరీరం అనే తింటున్నాం, ఆయన రక్తం అనే తాగుతున్నాం. అలాగే సేమ్ టు సేమ్ ఆయనను పాతిపెట్టినట్టు, ఆయనను పాతిపెట్టిన విధానంలో ఆయన మరణానికి సాదృశ్యంగా ఆయనతో కూడా ఐక్యము కలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము అంటే రిజరెక్షన్, తిరిగి లేపబడటం, పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యత గలవారమై ఉందుము. అందుకోసమే చూడండి, అర్థమవుతుందా? ఇదిగో ఈ బాటిల్ మనిషి అనుకో, ఇది ఫేస్ అనుకో, పాతి పెట్టడం నీళ్ళల్లో అంటే క్రీస్తును పాతి పెట్టినట్టు సాదృశ్యం. మరలా మనం తిరిగి లేపటం క్రీస్తు పునరుద్ధానానికి సాదృశ్యం. ఎన్నిసార్లు చనిపోయి ఎన్నిసార్లు తిరిగి లేచాడు ఆయన కదా? అంటే ఎన్నిసార్లు మనం వ్యక్తిని పాతిపెట్టి మరలా తిరిగి లేపాలి కదా? ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది బ్యాప్టిజం కదా? దీన్నే క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఇదే. ఇది కూడా మీకు తెలియదా? క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మం అంటే ఇదే. ఇది కూడా మీకు తెలియదా అని నీట్గా బైబిల్ వివరించిందా లేదా? ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే ఏంటి? ప్రాసెస్. అర్థమైందా? ప్రాసెసా ఉచ్చరించడమా? యేసు నామములో ఉచ్చరించడమా ప్రాసెసా? చెప్పండి, ఆలోచన చేయండి. మీరు కూడా మీ ఆలోచనలను పదును పెట్టండి. మీ ఆలోచనల్ని కాస్త షార్ప్ చేసుకొని ఆలోచించే ప్రయత్నం చేయండి. ప్రాసెసే కదా? అయితే ఇప్పుడు మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు కొద్దిసేపు దీన్ని కొద్ది క్షణాల తర్వాత కొన్ని నిమిషాల తర్వాత దాని దగ్గరికి వెళ్దాం. దానికంటే ముందు ఇంకొక మంచి పాయింట్లు వినిపిస్తాను మీకు. యేసు నామమున వేరు, యేసు నామములో వేరు అని కొంతమంది మన తెలిసిన సహోదరులతో నేను డిస్కస్ చేసినప్పుడు, యేసు నామములోనికి, యేసులోనికి, యేసుక్రీస్తులోనికి, యేసు నామమందు, ఇవన్నీ ఒక పక్క. ఏవన్నీ? యేసులోనికి, యేసు నామములోనికి, యేసుక్రీస్తులోనికి, యేసుక్రీస్తు యొక్క శరీరములోనికి అని ఉందా?
ఇవన్నీ కూడా ఒకటి, అంటే ప్రాసెస్. కానీ యేసు నామమున అని ఉంది చూసారా, దాని అర్థం ఏంటంటే ఉచ్చరించుట అని చెప్పారు. నామములోనికి అంటే ప్రాసెస్, నామమున అని అంటే అది ఉచ్చరించటం అని చెప్పారు నాకు. అలా చెప్పినటువంటి సహోదరులు ఏమని మాట్లాడుతున్నారు గట్టిగా అనంటే, ఖచ్చితంగా ఉచ్చరించాలి. నామమున అంటే ఉచ్చరించటం, నామములోనికి అని అంటే ప్రాసెస్. కాబట్టి ప్రాసెస్ ఉండాలి, ఉచ్చారణ కూడా ఖచ్చితంగా ఉండాలి అని అన్నప్పుడు మరి ఏ ఉచ్చారణ మీరు ఉచ్చరిస్తారు అని అంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అని ఉచ్చరిస్తామన్నారు. ఇంతకు అక్కడే ఉంది నామమున్న అని ఉందా, నామములోనికి అని ఉందా? ఒక్కసారి ఇప్పుడు చదవండి ఆ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ఇప్పుడు చదవండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అని ఉందా, నామమున్న అని ఉందా? నామములోనికి అని ఉంది. అంటే ఇది ఉచ్చారణ కాదు కదా ఆ లెక్కల ప్రకారంగా. నామమున్న అంటేనే ఉచ్చారణ, నామములోనికి అంటే ప్రాసెస్ అని అనుకుంటే ఒకవేళ ఆలోచిద్దాం. ఎందుకంటే మనం ఏ ఒక్కటి ఈజీగా కొట్టేయటానికి లేదు, ప్రతిదీ కొంచెం గట్టిగానే ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ ఏం లేదు, నామమున అని లేదు, లోనికి అని ఉంది. అంటే ఇప్పుడు ఏంది ఇది? ప్రాసెస్ అని అనుకుంటే ఇప్పుడు ఇక్కడ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ప్రాసెస్ అంటే ఏమని చెప్పాం మనం? బైబిల్ ఏం చెప్పింది? ప్రాసెస్ అంటే ఏంటి, నామములోనికి అంటే ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణములోను పునరుద్ధానంలోను సాదృశ్యం, పార్టిసిపేట్ చేయటం, పాల్గొనటం అని మనం చూసాము కదా. ఇప్పుడు ఇక్కడే ఉంది తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అని ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ 3 పేర్లు ఉంటే ఈ ముగ్గురులో చనిపోయి తిరిగి లేచింది ఎవరు? ఇప్పుడు తండ్రి నామములోనికి అని అంటే ఇప్పుడు తండ్రిని కూడా చంపేద్దామా? చచ్చిపోయాడా? పరిశుద్ధాత్మలోనికి అని అంటే పరిశుద్ధాత్మ చనిపోయాడా? ఎందుకంటే ప్రాసెస్, నామములోనికి అని అంటే ప్రాసెస్ అని అనుకుంటే చూద్దాం, అవునా కదా. నామములోనికి అని అంటే ప్రాసెస్ అనే విషయం కూడా బైబిలే చెప్పింది, ప్రాసెస్ అది. కానీ నామములోనికి వేరు, నామమున వేరు అని అంటారు. కాబట్టి ఇదంతా ఆలోచించాలి, అవునా కదా. అయితే దీని కొరకు ఒక్కసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి ఒకసారి. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేయండి, ఎందుకంటే సున్నితమైనటువంటి విషయాలే చాలా బిగ్ మిస్టేక్లోనికి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పరిశీలన చేసుకుని చేతులు పట్టుకుంటే బెటర్ కదా. మీరు కూడా ఆలోచించండి, నేను ఆలోచించి నేను పరిశోధన చేసి మీ ముందు పెడుతున్నాను, ఆలోచన చేయండి. ఇక్కడే ఉంది, మ్యాటర్ చెబుతుంది వేరేదైనప్పటికీ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం బాప్తిస్మానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి. పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? ఈ మాట ఎందుకు వచ్చింది? పౌలు మీ కొరకు సిలువ వేయబడేనా? ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నారు పౌలు గారు? అసలు ఏం చెప్పబోతున్నాడు? నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. పౌలు నామమున అనుందా? పౌలు నామమున అనుందా? అంటే పౌలు నామమున మీరు బాప్తిస్మం తీసుకోవాలి అని అంటే మీ కొరకు పౌలు గారు సిలువెక్కి ఉండాలి, అంతేనా? అర్థమవుతుందా? పౌలు నామమున మీరు ఏమైనా బాప్తిస్మం తీసుకున్నారా? పౌలు గారు మీ కొరకు ఏమైనా సిలువ ఎక్కాడా? అంటే అర్థం ఏంటి? పౌలు నామమున మీరు బాప్తిస్మం తీసుకోవాలి అని అంటే పౌలు గారు సిలువ ఎక్కి ఉండాలి, కానీ పౌలు గారు సిలువ ఎక్కారా? కాబట్టి పౌలు నామంలో కాదు కదా మనం బాప్తిస్మం తీసుకునేది. ఇంతకు పౌలు నామమున అంటే ఉచ్చరించడమా ప్రాసెస్? ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ దీన్ని బట్టి ఆలోచన చేసి చెప్పడన్నా. ఇక్కడ పౌలు గారు కూడా ప్రాసెస్ అనే కోణంలో మాట్లాడుతున్నాడా, ఉచ్చరించుట అనే కోణంలో మాట్లాడుతున్నాడా? కరెక్ట్గా ఆలోచన చేయాలి. పౌలు నామమున బాప్తిస్మం తీసుకోవటానికి పౌలు గారు ఏమైనా మీ కొరకు పౌలు గారు చనిపోయారా? పౌలు గారు సిలువకి ఎక్కారా? అంటే చనిపోవటం, సిలువకి ఎక్కటం అనేటటువంటిది ఏంటది? ప్రాసెసా, ఉచ్చరణనా? అంటే ఏం మాట్లాడుతున్నాడు? పౌలు నామమున అనే మాట కూడా ప్రాసెస్ నే సూచిస్తుంది అనే విషయం అర్థమవుతుందా లేదా? అవునా కదా.
నామమున అనేది కూడా ప్రాసెసే తప్ప ఉచ్చరించుట అనేది కాదు అనే విషయం అర్థమవుతుందా లేదా నీట్గా? ఇంకొక మాట చూపిస్తాను. అదే మొదటి కొరింథీ పత్రిక 10:2. బాగా వినండి మాట. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము. మోషేను బట్టి అన్నప్పుడు పైన ఒక అంకె ఉందా? దాని కింద ఫుట్ నోట్లో ఉంది చూడండి. మోషే అంటే లో అంటే ఏంటి? ప్రాసెసా ఉచ్చరించటమా? అంటే మోషేలో కూడా పాత నిబంధన కాలంలో బాప్తిసం తీసుకున్నారు. మోషేలో బాప్తిసం తీసుకోవటం ఏంటండి అని అనుకుంటున్నారా? కొత్త నిబంధనలో క్రీస్తుని బట్టి బాప్తిస్మం, పాత నిబంధనలో వాళ్ళు ఎవరిని బట్టి తీసుకున్నారంట బాప్తిసం? మోషేను బట్టి. మోషేను బట్టి అంటే సముద్రములోను అన్నారు, మెన్షన్ చేయబడింది. అంటే సముద్రమును 2 పాయలుగా దేవుడు విడగొట్టిన తర్వాత సముద్రములో బడి మొదట అడుగుపెట్టి మొదట వెళ్ళింది ఎవరు? మోషే గారు. ఆ మోషే గారిని బట్టే కదా ఆయన కాలందరూ వచ్చింది. సో సముద్రంలో నుంచి నడిచిపోవటం దాన్ని దేవుడు ఏ విధంగా సూచిస్తున్నాడు? బాప్తిస్మంగా సూచిస్తున్నాడు. ఆ బాప్తిస్మం ఏ నామంలో తీసుకున్నట్టుగా చెప్తున్నాడు? కానీ అక్కడ మోసే నామమున అనే ఉచ్చారణ జరిగిందా? ప్రాసెస్, జర్నీ దాటిపోవాలి. మోసే గారు ముందెళ్ళారు, తర్వాత మీరు ప్రయాణం చేయాలి. అదే విధముగా మరణించి తిరిగి లేచుట అనేటటువంటి ప్రాసెసే బాప్తిస్మానికి ఉన్న ప్రాసెస్. ఈ ప్రాసెస్లోనికి మొదట వెళ్ళింది ఎవరు? అందుకోసం యేసుక్రీస్తు ప్రభువుల వారు జబదే కుమారులు ఇద్దరు వచ్చి తన దగ్గరికి వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటుంటాడు, నేను పొందబో బాప్తిస్మము మీరు పొందలేరు అని మాట్లాడుతుంటారు. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువుల వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. కానీ ఆ బాప్తిస్మం చెల్లదు, ఆ బాప్తిస్మము పరలోకానికి చేర్చదు. అసలు అది బాప్తిస్మము అనేటటువంటిది పాపాన్ని తీసివేసే బాప్తిస్మము కాదు. కానీ ఈరోజు మనమందరం తీసుకోవాల్సినటువంటి బాప్తిస్మానికి స్ట్రక్చర్ నిర్మించింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఎప్పుడు? శిలువ మీద ప్రాణం విడిచి పాతి పెట్టబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత బాప్తిస్మానికి స్ట్రక్చర్ ఏర్పడింది, నమూనా ఏర్పడింది. అవునా? కానీ ఈ విషయం తెలియనటువంటి కొంతమంది అమాయకులు, యేసుక్రీస్తుతో పాటు ఉన్నటువంటి దొంగ బాప్తిసం తీసుకోకుండా పరదేశికి వెళ్ళలే, నేను గట్టనే వెళ్తా అంటాడు. ఆయనకు బుర్ర ఉందా లేదా? స్ట్రక్చరే ఏర్పడలేదు నాయన. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత స్ట్రక్చర్ ఏర్పడుతుంది. స్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ స్ట్రక్చర్లో ఎంటర్ అవ్వాలి, ఆ నమూనాలోనికి వెళ్ళాలి. కానీ స్ట్రక్చరే లేనప్పుడు చావు వచ్చేస్తుంది ఆయనకు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? అక్కడ బాప్తిస్మం లేదు. ఈ విషయం తెలియని వాళ్ళందరూ బాప్తిస్మం అవసరం లేదు అని మాట్లాడుతుంటారు. అవునా కదా? సో ఇప్పుడు నామమున అన్న నామములోనికి అన్న 2 ప్రాసెస్ అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుందా లేదా నీట్గా? ఇప్పుడు యేసు నామమున అన్న, యేసు నామములోనికి అన్న, యేసుక్రీస్తు లోనికి అన్న, యేసుక్రీస్తు శరీరములోనికి అనన్న, యేసుక్రీస్తు నామందు అనన్న, ఇదంతా ప్రాసెసే అనే విషయం అర్థమవుతుందా మనకు? అర్థమైందా? ఉచ్చరించటం కాదుగా. చేయాల్సింది కరెక్ట్గా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీరు తీసుకుంటేనే రైట్ అని, ఈ ప్రాసెస్ని బట్టి యేసు నామములో బాప్తిసం తీసుకోవటమే రైట్ అని ఎవరైనా వాదించారనుకోండి, హ్యాండ్స్ అప్, కరెక్ట్, పర్ఫెక్ట్, రైట్ అని చెప్తాం. కానీ అలా ఎవరైనా వాదిస్తున్నారు ఈరోజు? ప్రాసెస్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా? యేసు నామములో అంటే ప్రాసెస్ అని చెప్పేసి దానికోసం ఎవరైనా గొడవపడుతున్నారా? ఎలా గొడవపడుతున్నారు అంటే, ఒక వ్యక్తిని తీసుకెళ్లేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి నీకు బాప్తిసం ఇస్తున్నానని చెప్పేసి ఉచ్చరించి గుంజులు తీశాడు అనుకో, లేదా పడుకోబెట్టాడు అనుకో, పడుకోబెట్టి లేపాడు అనుకో. పడుకోబెట్టి లేపడం అంటే ఏంటి? యేసు నామములో అంటే అదేగా. యేసు నామములో చేశాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు ఉచ్చరించాడు. ఇది తప్పు, నువ్వు యేసు నామములో ఉచ్చరించలే, ఇది తప్పు అన్నాడు అనుకో. ఏమైనా స్టడీ చేసినట్టు ఈ వ్యక్తి? ఏమైనా ఆలోచించినట్టు ఈ వ్యక్తి? అవునా కదా? ఆలోచిస్తున్నారా? ఉచ్చరించుటేమో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి అని ఉచ్చరించాడు. బాప్తిస్మం ఏమో యేసునామంలో ఇచ్చాడు. యేసునామంలో అంటే ప్రాసెస్, యేసునామంలోనే బాప్తిసం ఇచ్చాడు.
ఇప్పుడు ఏ నామంలో నువ్వు బాప్తిసం ఇచ్చావు అని చెప్పేసి ఎవరైనా అడిగిన అనుకో నిన్ను, ఇప్పుడు ఏం చెప్పాలి అక్కడ? ఏం చెప్తున్నారు? ఏం చెప్పాలి? ఏం చెప్తున్నారు? ఒరిజినల్గా చెప్తే ఏం చెప్పాలి? యేసు నామంలోనే ఇచ్చానని చెప్పాలి. కానీ ఏం చెప్తున్నారు? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిసం అని అంటాడు. ఎలా చెప్పు అన్నావు అనుకో, ఉచ్చరించినా అంతే అంటాడు. ఏంది? ఏం చేసినావు? ఉచ్చరించినవా? ఏమైనా అర్థం ఉందా? ఇక్కడ ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు వద్దాం ఎక్కడికి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు. ఇది అది కూడా రైటే బ్రదర్, కానీ అర్థం ఏంటో తెలుసా అని చెప్పేసి చాలా మంది త్రిత్వవాదులు, ముగ్గురు ఒకటే ముగ్గురు ఒకరే అనేటటువంటి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా? యేసు నామములో అన్న, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో అన్న రెండు ఒకటే అంటున్నారు. అట్లెట్లా బ్రదర్ అని చెప్పేసి అడిగినాం అనుకో, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభు ఏమన్నాడు? నేను నా తండ్రి నామంలో వచ్చిన అన్నాడా? అన్నాడా? అంటే తండ్రి నామం ఎవరికుంది? యేసుకుంది. తర్వాత పరిశుద్ధాత్మ, నా నామములో పంపబో పరిశుద్ధాత్మ అని పరిశుద్ధాత్మ గురించి అన్నాడా? అన్నాడు. అయిపోయా, ముగ్గురు నామం ఒకటే. ఏమన్నా విశ్లేషణ అసలు అది? అదే నాన్న, అంతేనా? రైట్ అంటారా ఇది? రైట్ అంటారా? అలా అనుకొని ముగ్గురి పేర్లు యేసునామంలో కలుస్తుంది కాబట్టి అపోస్తలులు తప్పు చేయలేదు, పర్ఫెక్టే చేశారు. యేసునామంలో బాప్తిసం ఇవ్వండి అని యేసునామంలో బాప్తించుకుంటూ పోయారు. ఎందుకు యేసునామం అంటే అనొచ్చట్లా? ఎందుకు నేను తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటే అర్థం ఏంటి? మినిమం కామన్ సెన్స్తో, మినిమం నాలెడ్జ్తో సరదాగా మామూలుగా చెప్పండి, తండ్రి నామమున నేను వచ్చాను అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఈ మధ్య చాలా మంది బైకులు వెనకాల, ఆటోలు వెనకాల ఒక పదం కనపడతా ఉంది, అర్థమవుతుందా? పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని. అవునా కదా? అంటే అర్థం ఏంటి? నేను తండ్రి తాలూకా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు గారు. అది నేను తండ్రి నామమున వచ్చాను అని అంటే అర్థం ఏంటి? ఆయన పంపిస్తే నేను వచ్చానని. ఏమన్నా గారు? ఎమ్మెల్యే గారి తరఫున వచ్చిన వాళ్ళు ఎవరు అని అడిగినప్పుడు, ఫలానా వ్యక్తి పెద్ద ఆయన పంపించిన ఆయన పేరట వచ్చింది ఎవరు అని అడగటం అంటే ఏంటి అర్థం? దాని అర్థం ఏంది? ఆ వ్యక్తి పేరు చెప్పుకొని వచ్చినటువంటి వ్యక్తి, లేదంటే ఆ ఫలానా వ్యక్తి ఆయన పంపిస్తే వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని మాట్లాడుతుంటారు. నేను చూసా, బీటెక్ అయిపోయిన తర్వాత మామూలుగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉన్నప్పుడు రికమెండేషన్స్ ఉంటాయి. రికమెండేషన్స్ ఉన్నప్పుడు ఫలానా వ్యక్తి పేరిట వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరో ఇటు పక్క కూర్చోండి అనేవాళ్ళు ఇంటర్వ్యూలో. అంటే వాళ్ళకి స్పెషల్ అనమాట, రికమెండేషన్ కోసం అని చెప్పేసి. ఫలానా వ్యక్తి తరఫున వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటాడు, లేదంటే ఫలానా వ్యక్తి పేరిట వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి అంటాడు. ఫలానా వ్యక్తి పేరిట వచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి అన్నప్పుడు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళు సైడ్ ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఆయన చేత పంపబడినవారు. ఆ పంపించిన ఆయన వాళ్ళని పంపించడం మాత్రమే కాకుండా వాళ్ళని పంపిస్తున్నానని ఆ వ్యక్తి, పంపించిన వ్యక్తి వీళ్ళకి కూడా చెప్తాడు. ఎవరికి? ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో వాళ్ళకి చెప్తాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పంపించిన వ్యక్తిని పంపించాడు. పంపించిన వ్యక్తి రాక ముందే ఇశ్రాయేలుకి చెప్పాడా లేదా నేను ఫలానా వ్యక్తిని పంపిస్తున్నానని? చెప్పాడా లేదా? అనేక సార్లు చెప్పాడు. దాన్నే యేసు ప్రభువు అంటున్నాడు, నేను వచ్చింది తండ్రి నామములో వచ్చానంటున్నాడు. దాని అసలు అర్థం అది. కానీ తండ్రి నామములో వచ్చాననగానే ఈయనకు కూడా తండ్రి అనే పేరుంది, లేదంటే ఈయనకు కూడా యెహోవా అనే పేరుంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? నామమున అంటే నామములోనికి అన్న, నామమున అంటే ప్రాసెస్ అనేటటువంటి విషయం బైబిలే చెప్పింది. ఇక దాన్ని మించి మనమంతటా మనం ఊహించుకొని నామమున అంటే ఉచ్చరించటం అని ఆడుంది? ఎక్కడనుందా? ఉచ్చరించి బాప్తిసం ఇచ్చినట్టు కానీ, ఉచ్చరించి బాప్తిసం ఇవ్వాలని కానీ ఎక్కడనుందా? ఒకవేళ అది మ్యాండేటరీ అయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేసేటాడు? రాయించేటాడు. ఎందుకంటే మ్యాండేటరీ అయినటువంటి విషయాలను రాయించాడు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో అని చెప్పాడా లేదా? ఎందుకంటే ఒప్పుకోవాలి, అది మ్యాండేటరీ కాబట్టి విశ్వాస విషయంలో చెప్పాడా లేదా? మరి
నోటితో ఒప్పుకో అని చెప్పినప్పుడు నోటితో ఉచ్చరించు అని చెప్పకుండా ఉంటాడు దేవుడు? అంతేనా కదా? కాబట్టి యేసు నామమున అన్న రెండు ఒకటే. దాని అర్థం ఏంటో ప్రాసెస్ మనం చూసాము. ఇప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అని అన్నప్పుడు, ఇప్పుడు సేమ్ టు సేమ్ మనం ఆలోచిస్తే మోషేలోనికి, క్రీస్తు యేసులోనికి అని అన్నప్పుడు క్రీస్తు మరణంలోనికి అని అన్నాం, ఓకే. ఇప్పుడు తండ్రిలోనికి అని అంటే ఏంటి? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అని అంటే ఏంటి? దీన్ని ఈ మధ్య కాలంలో చాలా మంది మాట్లాడుతున్నారు. ఏమనో తెలుసా? ఇది త్రిత్వవాదులు కల్పించినటువంటి ఒక తర్జుమా మిస్టేకు. అక్కడ ఒరిజినల్ గా యేసుక్రీస్తు ప్రభువారు పలికింది నా నామమున మీరు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పారు. కానీ 4వ శతాబ్దంలో త్రిత్వవాదులు బాగా పెరిగిన తర్వాత వాళ్ళు తర్జుమా చేసినటువంటి సంగతి కొంతమంది స్కాలర్స్, కొంతమంది చరిత్రకారులు వాళ్ళ పుస్తకాలలో వాళ్ళు రాసి పెట్టి ఉంచారు. అక్కడ ఒరిజినల్ గా నా నామమున బాప్తిస్మం ఇవ్వండి అనేటటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడాడే గానీ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి అని చెప్పలేదు అనేటటువంటి విషయాన్ని చాలా మంది ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నారు. అయితే సేమ్ టు సేమ్ మిగతా చాలా మంది కూడా మేము ఒప్పుకోం తర్జుమా లోపం అంటే. తర్జుమా లోపమే అని వాళ్ళు ఎన్ని ఆధారాలు చూపించినా మాకు సంబంధం లేదు, మేము ఉన్నది నమ్ముతాం అని చెప్పినటువంటి వాళ్ళు, చెబుతున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అంత మాత్రమే కాకుండా ఇప్పుడు తండ్రి యొక్క ఒకవేళ లేదు నా నామంలోనే వాళ్ళు చెప్పారు అనుకుందాం ఒకసారి. నా నామంలోనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, అదే కరెక్టు. కానీ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి లేదు అని అన్నప్పుడు, ఇప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి మీకు బాప్తిస్మం ఇస్తున్నానని చెప్పేసి ఉచ్చరించి బాప్తిస్మం ఇచ్చినటువంటి వాళ్ళు, లేదంటే బాప్తిస్మం అలా తీసుకున్నటువంటి వాళ్ళది తప్ప? వాళ్ళు మరలా బాప్తిస్మం తీసుకోవాలనా? ఆలోచన చేద్దాం. ఎందుకంటే కొంతమంది అది తర్జుమా లోపం, అది లేదు, సరి చేసుకుందాం, అపోస్తులు బోధించినట్టు అపోస్తుల బోధన మనం ఉందాం, ఎవరైతే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం తీసుకున్నారో అది తప్పు, మీరు మరలా బాప్తిస్మం తీసుకోవాలి అని మాట్లాడుతున్నారు. దాని గురించి నేను గట్టిగా ఆలోచన చేసి మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ ఇది అనమాట. అంటే దీన్ని ఎలా ఆలోచించాలి? ఒకవేళ కేస్ స్టడీస్ టైప్లో ఒకవేళ నిజమే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి అంది లేదు, యేసుక్రీస్తు ప్రభువారు నా నామంలోనే అన్నాడు, అదే నిజం అనుకుందాం కొంచెంసేపు. ఒక పాయింట్ ఇది. ఇలా అనుకొని ముందుకు సాగితే అందులో తప్పేముంది? ఇచ్చిందైతే యేసునామంలోనే కదా, వాళ్ళు జస్ట్ ఉచ్చరించారు, దానివల్ల ఏమవుతుంది? ప్రాసెస్ అయితే యేసునామమే కదా, అవునా కదా? ప్రాసెస్ ఎలా ఇచ్చారు? యేసునామంలో అంటే అర్థం ఏంటి? ఆయన మరణంలో పార్టిసిపేట్ అవటం, ఆయన్ని సమాధి చేసినట్టు నీళ్ళలో సమాధి చేయబట్టం, ఆయన్ని మరలా తిరిగి లేపటం. అదే చేసి అంటే అదంటే ఏంటి? యేసునామంలో, యేసునందు, యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం అదే ఇచ్చారు వాళ్ళు. కానీ జస్ట్ ఉచ్చరించేటప్పుడు మాత్రం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనిగానే ఇచ్చారు. అందులో తప్పేముంది? మరలా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అవునా కదా? మరలా తీసుకోవాల్సినటువంటి కేసెస్ కూడా ఎప్పుడు మరలా తీసుకోవాలి అని అంటే, నీ విశ్వాసం పర్ఫెక్ట్ గా సరిగ్గా విశ్వసించి నువ్వు బాప్తిసం తీసుకోకపోతే నీ బాప్తిసం చెల్లదు. అక్కడ మరలా నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఎందుకు అంటే ఫిలిప్పు గారు చెప్పినటువంటి మాట, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మిన ఎడల అంటాడు. ఎడల అనే మాటకు అర్థం ఏంటంటే అలా నమ్మితేనే బాప్తిసం తీసుకోవాలి, లేకపోతే బాప్తిసం తీసుకోకూడదు. నేను ఇచ్చిన ఉపయోగం ఉండదు, నువ్వు తీసుకున్న ఉపయోగం ఉండదు. అలా అంటే విశ్వాస విషయంలో కరెక్ట్ గా ఆ విశ్వాసం లేకుండా నువ్వు బాప్తిసం తీసుకుంటే నువ్వు ఆ బాప్తిసం చెల్లదు, మరలా బాప్తిసం తీసుకోవాలి, సరైనటువంటి బాప్తిసం తీసుకోవాలి. ఓకే. సెకండ్ థింగ్, మరలా బాప్తిసం ఇచ్చినటువంటి సందర్భం ఏంటి అంటే, పౌలు గారు అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో మరలా బాప్తిసం ఇచ్చిన సందర్భం అక్కడ కనపడుతుంటది. ఏంటయ్యా ఎందుకు ఇచ్చారు అని అంటే, అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు అని అన్నారు వాళ్ళు. తెలియదా మీకు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియదు మీకు? అయితే రండి, మీ బాప్తిసం చెల్లదు, మరలా బాప్తిసం తీసుకోండి అని చెప్పేసి ఇస్తాడు. అవునా? కానీ కేవలం ఉచ్చరించలేదు కాబట్టి, అలా ఉచ్చరించారు కాబట్టి, ఇలా ఉచ్చరించారు కాబట్టి నీ బాప్తిసం చెల్లదు అనేటటువంటి యాంగిల్ ఎక్కడైనా బైబిల్ ఉందా? ఎందుకంటే మనకు ఆధారం ఏంటి? మనకు ప్రామాణికం ఏంటి? బైబిల్. సో ఇక్కడ పౌలు గారు ఇచ్చినటువంటి మాటను బట్టి నేను ఆలోచన చేసినటువంటి పాయింట్ ఏంటి అంటే పరిశుద్ధాత్మ ఎవరో నీకు తెలియకపోతే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలియకపోతే నీ బాప్తిసం చెల్లదనే కదా పౌలు గారు మరలా ఇచ్చింది. అంటే దీన్ని బట్టి
తర్జుమా మిస్టేక్ అనటం కంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అంటే మనం ఇలా సాల్వ్ చేసుకుందాం దీన్ని. ఎలా? తండ్రి గురించి పరిపూర్ణంగా నీకు తెలియాలి, కుమారుడు గురించి తెలియాలి. పరిపూర్ణంగా అంటే ఆయన క్యారెక్టరైజేషన్ కాదు, తండ్రి వేరు, తండ్రియే దేవుడు అని తెలుసుకోవటం, కుమారుడు క్రీస్తు అని తెలుసుకోవటం, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అని తెలుసుకోవటం. అంటే ముగ్గురు గురించి అవగాహన ఉండి ముగ్గురు వేరు వేరు, ముగ్గురులో దేవుడు ఒక్కడే అని తెలుసుకొని ఆ అవగాహన కలిగి ఉండటం. అంటే ముగ్గురు వేరు వేరు, ముగ్గురులో దేవుడు ఒక్కడే, యేసు దేవుని కుమారుడు అని తెలుసుకొని నువ్వేం చేయాలి? బాప్తిస్మం ఇవ్వాలి అని సూచిస్తుంది. లేదా అలా దీన్ని మనం తీసుకున్నాం అనుకో, దేన్ని? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనాన్ని అలా తీసుకున్నాం అనుకో, ఇబ్బంది ఏమైనా ఉందా? ఉచ్చరించడం వల్ల తప్పే ఉంది. అది త్రిత్వాన్ని సూచిస్తుందండి అని చెప్పేసి వాదించేటటువంటి మూర్ఖులు కూడా లేకపోలేదు. మరి అలాంటప్పుడు బైబిల్లో ముగ్గురిని ఎట్ ఎ టైం ప్రస్తావించి ఆశీర్వాదం ఇవ్వబడినట్టుగా ఉందా లేదా? అది కూడా తర్జుమా లోపం అంటావా మళ్ళా? దాన్ని కూడా తర్జుమా అంటావా మళ్ళా? అవునా కదా? ప్రకటన గ్రంథంలో ముగ్గురు గురించి సింహాసనమందు ఆసీనుడైన వాని యొద్ద నుండి, అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ఉండు వాని యొద్ద నుండి, ఆయన ఎదుట ఉన్నటువంటి 7 ఆత్మల నుండి, మృతుడై మరలా తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. ఒకసారి ఆ మాట చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది, వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్న వాని నుండి, అంటే ఇతనే తండ్రి లేదా దేవుడు, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, అంటే ఇది పరిశుద్ధాత్మను గురించి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది క్రీస్తు గురించి. అంటే తండ్రి, పరిశుద్ధాత్మ, కుమారుడైన క్రీస్తు ముగ్గురు గురించి మాట్లాడి ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా, శుభములు తెలియచెప్తున్నట్టుగా రాయబడిందా లేదా? కాబట్టి ఒకవేళ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో అని చెప్పేసి ఉచ్చరించాడే అనుకో, ఉచ్చరించి గుంజుడు దీపించాడు అనుకో, కూర్చోబెట్టి లేపాడు అనుకో, తప్పు అని చెప్తాం ఖచ్చితంగా. 100% అది తప్పు, మళ్ళీ తీసుకోవాల్సిందే. కానీ కేవలం ఉచ్చరించాడు, కానీ ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని విశ్వసిస్తున్నాడు, యేసును పాతి పెట్టబడి మరలా యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినాన తిరిగి లేపబడి ప్రాసెస్ పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, యేసునామంలో ఇచ్చినట్టే. ఇచ్చింది మాత్రం యేసునామంలోనే, జస్ట్ ఉచ్చరించాడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కని. అంత మాత్రాన ఏమవుతుంది? దానికే మేమేదో పెద్ద మర్మము తీసేశాము, గొప్ప ఏదో చేసేసాము అని చెప్పేసి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో అని ఉచ్చరించినటువంటి వాళ్ళందరూ, ఉచ్చరించి తీసుకున్నటువంటి వాళ్ళందరూ మరలా భాషను తీసుకోవాలి అని అనటం ఎంత మటుకు కరెక్ట్? అవునా కదా? ఇంకా ఇది ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయిందని అంటే, కొంతమంది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అనే నామంలో మీరు ఉచ్చరించలేదు కాబట్టి ఇద్దరు భాషం కరెక్ట్ కాదని మళ్ళా భాషిస్తున్నారు. ఆయన పర్ఫెక్ట్గానే తీసుకున్నప్పటికీ ఇక్కడ నాకు ఒక బాధ కలిగింది ఏంటంటే, సరదా అయిపోయింది బాప్తిస్మం అంటే, విలువ లేకుండా అయిపోయింది బాప్తిస్మం అంటే. టక ఎవడు పడతాడు? భయము, భక్తి, ఆలోచన ఉండాలి కదా. 1-4 సార్లు చెక్ చేసుకోవాలి కదా. అవసరం అనుకుంటే డిస్కస్ చేయాలి. ఎక్కడ లేదు ఉచ్చరించమని, ఉచ్చరించి ఇచ్చినట్టు లేదు, ఉచ్చరించారు అని చెప్పేసి మనం అనుకుంటే సరిపోతుందా? నామమున అన్న ప్రాసెస్లోనికి వస్తుందని నీట్గా మనం వాక్యానుసారంగా చూసాము. నామములోనికి అన్న ప్రాసెసే అని మనం నీట్గా చూసాము. అసలు మనకు రక్షణ ఎక్కడ వస్తుందో తెలుసా? రక్షణ వస్తున్న విషయంలో తేడా జరగకూడదు. ఎక్కడ తేడా జరిగినా ఎందుకు మనకు రక్షణ ఎక్కడ వస్తుందో ఒక్కసారి మీరు బైబిల్ ఓపెన్ చేసేసి 1 పేతురు పత్రిక 3:27 చూడండి. 1 పేతురు పత్రిక 3:27, 21 చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును ఇప్పుడు రక్షించుచున్నది. ఏం రక్షిస్తుంది? రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఏమన్నాడు?
ఏమన్నాడు? మరణ పునరుద్ధానం వల్ల జరుగుతుంది మనకు రక్షణ. బాప్తిస్మం మనల్ని రక్షిస్తుంది అన్నాడు. ఆ బాప్తిస్మంలో ఏం జరుగుతుంది? మరణం. ఏదో శరీర మాలిన్యం తీసివేయట కాదు కానీ అని చెప్పి ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు పునరుద్ధానమూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే అర్థం ఏంటి? ప్రాసెస్లో ఉంది మ్యాటర్ అంతా, రక్షణ అంతా. ఎక్కడ? యేసు నామములోనికి అని అంటే ఆ ప్రాసెస్ అదే క్రీస్తును అంగీకరించుకోవటం, క్రీస్తును ఒప్పుకోవటం. అర్థమైందా? ఇంకొక మ్యాటరు రక్షణ ఎక్కడుంది అని అంటే రోమపత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. దానికంటే ముందు ఒక మాట చదువుతారా? మార్కు 16:6. 16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు, అంటే బాప్తిస్మం ఉట్టినే తీసుకుంటే రక్షణ రాదు, నమ్మి తీసుకుంటే రక్షణ వస్తుంది కదా. ఏమి నమ్మి తీసుకుంటే రక్షణ వస్తుంది? మళ్ళీ యేసు దేవుని కుమారుడు అని నమ్మిన ఎడల మీరు బాప్తిస్మం పొందవచ్చు అంటాడు పిలుపు గారు 8:37 అపోస్తల కార్యం 8:37లో. అవునా కదా? అంటే నమ్మితే రక్షణ, నమ్మి పొందితే రక్షణ. ఏమని నమ్మి పొందితే రక్షణ అది చూసాం. అక్కడ రక్షణ ఎక్కడెక్కడ వస్తుందో చెప్తున్నా నేను. అదంతా మళ్ళా మిక్స్ అయ్యి ఒకటే విషయం. ఇప్పుడు రోమపత్రిక 10:8-9 అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది. మరలా అదేమని చెప్పుచున్నది? అక్కడి నుంచి వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అంటే రక్షణ ఎక్కడొస్తుంది చూసారా? మరణం, పునరుద్ధానం. అది ఎవరి వల్ల జరిగింది? దేవుని వల్ల జరిగింది అని ఖచ్చితంగా నువ్వు నమ్మితేనే నీకు రక్షణ వస్తుందట. అర్థమవుతుందా? అందుకోసమే యేసును దేవుడు అనకూడదు, దేవుని కుమారుడు అనాలి. ఎందుకు? దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే రక్షణ, అలా నమ్మితేనే నిత్యం, అలా నమ్మిన వాడే ఈ లోకాన్ని జయిస్తాడు, అలా నమ్మిన వాడిలోనే దేవుడు ఉంటాడు అనేటువంటి పాయింట్లు బైబిల్ ఎందుకు మాట్లాడబడింది అని అంటే రక్షణ ఎక్కడుంది? యేసును దేవుడు మృతులలో నుండి తిరిగి లేపాడు అని నీ హృదయమందు విశ్వసించినప్పుడు నీకు రక్షణ వస్తుంది. ఇప్పుడు ఇలా నమ్ముతున్నటువంటి వ్యక్తి యేసు కూడా దేవుడు, యేసే దేవుడు అని చెప్పగలడా? ఇప్పుడు ఇలా నమ్ముతున్నటువంటి వ్యక్తి యేసు కూడా దేవుడు, యేసే దేవుడు అని చెప్పగలడా? ఎందుకు చెప్పలేడు అని అంటే ఇక్కడ యేసు ప్రభువుని లేపింది ఇంకొక ఆయన కనపడుతున్నాడు. ఇదే విశ్వాసం, నీకు రక్షణనిచ్చే విశ్వాసం, మనల్ని రక్షించే విశ్వాసం ఇదే అని అన్నప్పుడు, మనం నమ్మాల్సింది కూడా ఇదే అన్నప్పుడు కదా, అది లెక్క. కాబట్టి బాప్తిస్మం గురించినటువంటి విషయాల్లోనికి వెళ్తే ఏ నామంలో తీసుకోవాలి అని కొట్టుకుంటున్నటువంటి వాళ్ళందరూ ఎక్కడున్నారు తెలుసా? ఉచ్చారణ దగ్గరే ఉన్నారు. అసలు విషయం అర్థం కావట్లేదు, వాటి మీనింగ్ ఏంటో అర్థం చేసుకోవట్లేరు. కానీ ఎక్కడ ఆగిపోయారు? ఉచ్చారణ దగ్గరే ఆగిపోయారు. అందుకోసమే బాప్తిస్మం ఏ నామంలో తీసుకోవాలని ఎవరడిగినా కూడా మనం చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? యేసునామంలోనే ఇవ్వాలనాలి. యేసునామంలోనే తీసుకున్నాను, యేసునామంలోనే ఇవ్వాలి అని చెప్పాలి. ఎందుకంటే అపోస్తలులు అదే చెప్పారు. ఎందుకు అదే చెప్పారంటే అదంటే ఉట్టిగా ఉచ్చరించడం కాదు, అది ప్రాసెస్ అని వాళ్ళే చెప్పారు. అవునా? కాబట్టి ఉచ్చరించి ఇచ్చినట్టు ఎక్కడైతే లేదు. మనం ఊహించొద్దు, ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు. అలాని ఉచ్చరించిన విధానం కూడా, ఆ యాంగిల్ కూడా మనకు కనబడట్లేదు. యేసు నామమున అనగా అది కూడా ప్రాసెస్నే సూచిస్తున్నట్టుగా మనకి ఇక్కడ 1 కొరింథీ పత్రికలో చూసాం. యేసు నామములోనికి, యేసులోనికి, క్రీస్తు యేసులోనికి, యేసుక్రీస్తును బట్టి అని చెప్పినా కూడా ఆ అన్ని మాటలకు అర్థం కూడా మరలా ప్రాసెస్నే సూచిస్తుంది. ఎందుకంటే మనం ఎన్ని వచనాలైతే బాప్తిస్మానికి సంబంధించి ఉన్నాయో అన్ని గ్యాదర్ చేసి చెప్పినా మీ ముందు. కాబట్టి ఒకవేళ ఈ విధంగా మీరు కనుక తీసుకోకపోతే సరి చేసుకోవటంలో తప్పు లేదు. ఎందుకంటే బతికుండగానే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ సహాయము. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, ఏమని? మరి నాకు పరిశుద్ధాత్మ సహాయం ఎలా ఉంది, నా బాప్తిస్మం రైట్ కాకపోతే? పరిశుద్ధాత్మ సహాయం ఉంటుంది. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే ఈ లోకంలో ఎవరు ఒప్పుకోరు.
బాప్తిస్మం తీసుకోకముందే నిన్ను ఒప్పించేది పరిశుద్ధాత్మ. యేసును నీ చేత ఒప్పింప చేసేదే కదా. కాబట్టి ఒప్పుకున్నా, ఎన్నో దినాలు నడిచినా, ఒకవేళ ప్రాసెస్లో, ఒకవేళ విధానంలో కనుక తేడా ఉంటే, విశ్వాస విషయంలో తేడా ఉంటే, తీసుకున్నప్పుడు ఏం తీసుకున్నానో, వాళ్ళు ఎలా ఇచ్చారో, వాళ్ళకు సరైన విశ్వాసం ఉందో లేదో, సరైన విశ్వాసంలో నమ్మినవో లేదో అని మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకొని సరి చేసుకోవాలి తప్ప, కేవలం మీరు ఆ నామంలో అలా ఉచ్చరించి తీసుకున్నారు కాబట్టి తప్పు, ఇలా ఉచ్చరించి తీసుకున్నారు కాబట్టి ఒప్పు, ఇది అజ్ఞానమే అనాలి. అవునా? కాబట్టి విశ్వాసం ముఖ్యం, క్రియ ముఖ్యం. విశ్వాసం ముఖ్యం, క్రియ ముఖ్యం. ఈ రెండు విషయంలో తేడా జరిగితేనే మనం మరలా తీసుకునే విధానంలోనికి రావాలి తప్ప మరొకటి కాదు. ఓకేనా? దాంతోపాటు తండ్రి ఎవరో తెలుసుకోవాలి, కుమారుడు ఎవరో తెలుసుకోవాలి, పరిశుద్ధాత్మ ఎవరో తెలుసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ కంక్లూజన్. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అనేటువంటి మాటలు తర్జుమా లోపాలు అయినా మనకి ఇబ్బంది ఉండదు. చెప్తున్నా, ఒకవేళ తర్జుమాలో వాళ్ళు ఎవరో చేర్చేశారు తిత్వవాదులు అని అనుకున్నా కూడా మనకి ఇబ్బంది లేదు ఇక్కడ. అవునా కదా? ఎందుకంటే దానికంటూ సపరేట్ ప్రాసెస్ ఏమి లేదాడా. ప్రాసెస్ మొత్తం అపోస్తులు చెప్పిన ప్రాసెస్లోనే ఇచ్చి కేవలం ఉచ్చరించినంత మాత్రాన, మళ్ళీ ఉచ్చరించినంత మాత్రాన తప్పేమి కాదు అని అంటే ఇదేమైనా వేరే పదం కాదు ఉచ్చరిస్తే తప్పు అని గుంజుకోవటానికి. ఈ మధ్యకాలంలో ఎవరో ఇంటర్వ్యూకి వెళ్ళేసి ఏదో ఉచ్చరించాడని చెప్పేసి ఎంత రచ్చ చేశారు. అవునా కదా? ఎవరికో జై కొట్టాడు అని చెప్పేసి, ఉచ్చరించాడు అని చెప్పేసి మామూలు రాద్ధాంతం చేయలే. అలా నువ్వేమైనా గట్టిగా మాట్లాడటానికి ఇవేమైనా వేరే పేర్లు కాదు కదా, మనం అనకూడని మాటలు ఏమి కాదు అక్కడ. ప్రతిరోజు సంఘంలో కూడా ఫైనల్లో చివరిలో ఉంటుంది తండ్రి యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడు తోడుగా నీడుగా ఉండి క్రీస్తు మార్గంలో నడిపించునుగా కానీ ఆశీర్వదిస్తాం. తప్పేముంది? అదే విధానంలో వర్షించేటప్పుడు తండ్రి యొక్క, కుమారు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అని ఉచ్చరించావు, అందులో తప్పేముంది? ఉచ్చరించినంత మాత్రాన మరలా తీసుకోవని తప్పని, ఉచ్చరించకపోతే తప్పని ఏందది? అది అజ్ఞానమే. ఏమన్నా ఇది మ్యాక్సిమం 100% అని చెప్పట్లేను, మ్యాక్సిమం నేను ఏదైనా చెప్పాను అనుకో, దానికంటే ముందే 1కి 4 సార్లు 10-15 సార్లు నేను ఆలోచించుకుంటాను, పరిశీలన చేస్తాను. ఏమి ఆలోచించకుండా చెప్పేసిన తర్వాత మళ్ళీ మార్చుకుంటా చెప్తా, ఇది చేస్తా అని చెప్పేసి అన్నాను. ఒకవేళ నాకు క్లారిటీ లేదనుకో నేను చెప్పను, ఎవరైనా అడిగినా సూటిగా చెప్పేస్తాను. నేను దాని గురించి ఇక నేనేం పరిశోధన చేయలేదన్నా, నేర్చుకుంటున్నాను. కొడతారా ఎవరైనా? ఎవరైనా ఏమనంటారా? చాలామందికి చెప్పినాను ఈ విషయాలు చాలామందికి చెప్పిన. ఏదో కొత్త విషయం అడుగుతారు, ఇంకా నేను నేర్చుకోలేదన్నా, దాని గురించి ఇంకా నేను పరిశోధన చేయలేదు, చేస్తా. చేయనప్పుడు చేశాను అని చెప్పేసి, చేయకుండా చేశాను అని చెప్పేసి, ఏవో చెప్పేసి ఏదో నేను గొప్పగా చూపించుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేసి ఫెయిల్ అవుతుంది దేవుని ముందు. నీకు ఎంత తెలుసో ఎంత తెలియదో అసలు నీకు తెలుసు. ఇక మిగతా వాళ్ళ ముందు బిల్డప్ కొట్టి మాత్రం ఉపయోగం ఉంది. వాడు ఏమైనా గిఫ్ట్ ఇస్తాడా, పరలోకం ఇస్తాడా? వాడి వల్ల ఏ లాభం లేనప్పుడు వాడి ముందు నువ్వు బిల్డప్ కొట్టి ఏం చేస్తావు? అసలు నీకు తెలుసు, నీ రేంజ్ ఏందో, నీ బతుకు ఏంటో, నీ నాలెడ్జ్ ఏందో అసలు నీకు తెలిసిన తర్వాత ఇంకా బిల్డప్ కొట్టి డబ్బా కొట్టి మాత్రం ప్రయోజనం ఏమని చెప్పు? ఇంకా తప్పులో పడిపోవడం తప్ప, ఇంకా మరింత డీప్ పాపంలోకి వెళ్ళిపోవడం తప్ప ఇంకేమైనా ఉందా? సో అలాంటి ప్రయత్నాలు మనం ఎవరూ చేయకూడదు అని చెప్పేసి బాప్తిస్మం గురించినటువంటి అవగాహన నీట్గా క్లియర్గా మేము ముందుంచానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీరు కూడా ఆలోచన చేయండి. నేనైతే ఏ ఒక్క వచనం వదిలిపెట్టలేదు, మొత్తం చెప్పేశాను మీకు. బాప్తిస్మానికి సంబంధించిన వచనాలన్నీ తీసి చెప్పాను. ఓకేనా? సంతోషం. దేవుడు ఈ రోజంతట్లో మనతో ఉండి మన ద్వారా మనతో దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి ఆ దేవునికి స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞత అసలు చెల్లించచ్చు. ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమాత్ముడా, పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి, ఇదిగోనైనా ఇప్పటి వరకు మీరు మా ద్వారా మాట్లాడినటువంటి మాటలని ఒకటి కూడా విడిచిపెట్టి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా వాటి ప్రకారంగా బ్రతుకుతూ మా బ్రతుకును సరి చేసుకుంటూ, మార్చుకుంటూ, మలుచుకుంటూ ముందుకు సాగే భాగ్యం మాకు అనుగ్రహించమని ఎంతమంది అయితే తండ్రి ప్రయాసపడి వచ్చారో వారందరి హృదయాలను మీరు నింపారు అని నమ్ముచున్నాం. వినబడినటువంటి మాటలతో బలపరచబడి తండ్రి మీ యందు స్థిరంగా ఇంకా బలపడి ముందుకు నడవగలుగుటకు మీ కృపను అనుగ్రహించండి తండ్రి. కేవలం నమ్మినా ఉపయోగం లేదు కాబట్టి క్రియలు చేయగలిగే ఆ మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ పని చేయగలుగుటకు సహాయం దయచేయమని కోర్చు ప్రతిమాలు కొంచెం ఇంతకుముందు మీ మాటలు పంచుకున్నటువంటి మీ పిల్లలను జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి నెల ఈ విధంగా జరుగుతున్నప్పుడు తండ్రి అనేకులు వచ్చే వాస్తవాలను, అనేక విషయాలను పరిశీలన చేసి సర్వ సత్యాలను
నేర్చుకుని వెళ్ళగలుగుటకు మీ కృపను అనుగ్రహించండి. అందరినీ అనేకుల్ని తోడుకొని రమ్మని ప్రాధేయపడుతూ బ్రతిమాలు కొంచున్నా తండ్రి, మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియ కుమారుడు ఈ లోక రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం ద్వారానే ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉంటున్నాము కదా తండ్రి. ఆమేన్.